తెలుగుదేశం శాసనసభ్యుడు బోండా మోమేశ్వరరావు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడడం ఇవన్నీ వీడియోలు వచ్చినందుకు తెలుగుదేశం నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద ఆయన నుంచి సంజాయిషి తీసుకోమని చెప్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులను అలాగే మంత్రులను కోరారని చెప్పి చెప్తున్నారు. నిమ్మల రామానాయుడికి ఆదేశాలు ఇచ్చారని. పైగా ఆయన చాలా సీరియస్ అయ్యారు. గొడ్డలి పార్టీతో మీరు వేదికలు పంచుకోకూడదు, అదొక విషవృక్షం అన్నారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంతకుముందు కూడా మంత్రివర్గ సమావేశంలో ఆయన కొన్ని విమర్శలు చేశారని నేను చేసిన ఇంకో వీడియో ఉంది. కానీ ఇది తాజాగా వస్తున్నది. వాళ్ళ పార్టీ నాయకుడి మీద వాళ్ళు ఏదైనా వివరణ అడగొచ్చు, కానీ దానికి ఇస్తున్న ప్రచారం తీసుకుంటున్న వైఖరి మటుకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరి రాజకీయాలు ఏమైనప్పటికీ ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళు కన్ను మూసినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ మటుకు వస్తే అంత్యక్రియల దగ్గరికి కూడా అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు కదా. అది సహజంగా జరుగుతున్నది. మా రాజకీయ విధానాలతో వైరాలతో నిమిత్తం లేకుండా మామూలు మర్యాదలుగా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. అవసరమైతే చిన్న చిన్న వివరణలు ఇస్తారు, తమ గౌరవం ప్రకటిస్తారు, వచ్చేస్తారు. అటువంటిది సంతాప సభలకు వెళ్ళటం కూడా వేదికలను పంచుకోవడం అవుతుందా? అంటే ఇక మీదట అందరూ కలిసి ఒక వ్యక్తికి సంతాపం తెలపడం కుదరదా? ఎవరిది వాళ్ళే చెప్పాలా? గతంలో చాలా కాలం నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను. సంతాప సభలు లాంటప్పుడు రాజకీయ భేదాలతో నిమిత్తం లేకుండా అందరూ వెళ్తారు. ఏదన్నా విధానపరమైన తేడాలు ఉంటే తప్ప సాధారణంగా సంతాపం చెప్పొస్తారు. అందులో ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఆయన దాదాపు అన్ని పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశంలో కూడా ఉన్నారు. ఆయన చాలా కాలం మొదట మంత్రి అయింది కూడా తెలుగుదేశంలోనే. కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. పైగా ఆయన ప్రధానంగా కాపు నాయకుడు అన్నట్టుగా ఆయనకున్న పేరు, ముద్ర, ఆయన ఇమేజ్ అది. బోండా మోమేశ్వరరావు కూడా ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి కదా. ఆయన కూడా తెలుగుదేశంలో ఉన్న కొద్దిమంది ఆ విధమైన గుర్తింపు ఉన్న నాయకులు ఆయన ఒకరు. అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినప్పటి నుంచి కూడా ఈ రాజకీయ వేడి పెరగడంలో ఆయన ముఖ్య పాత్రధారిగా ఉన్నారు. పైగా ఈ సామాజిక కోణాన్ని ఆయన ముందుకు తెస్తూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అంబటి రాంబాబుతో కలిసి మాట్లాడడం, దాని నుంచి ఎవరెలా చూస్తారు, అది పార్టీకి కలిగించే ఇబ్బంది ఏంటి అన్నది అదొక ప్రశ్న. కానీ సందర్భం మటుకు అది సంతాప సభ కదా. సంతాప సభకు వెళ్ళినందుకు కూడా విచారణ లేదా సంజాయిషి కోరితే ఆ సామాజిక తరగతికి ఎలాంటి సంకేతం వెళ్తాయి? ఇది ఆలోచించాలి. ఇక్కడ వైసీపీ ట్రాప్లో తెలుగుదేశం పడుతూ ఉందా? గతంలోనే పవన్ కళ్యాణ్ నేను ఒకరికే పరిమితం కాదు అని 1-2 సార్లు అదే పనిగా చెప్పడం ద్వారా, ఒకరికే పరిమితం కాదని చెప్పడం చాలా మంచిది. రాజకీయాలు కులాల వారీగా జరగకూడదు. కానీ అదే సమయంలో ఉన్న అభిప్రాయాలు, అనుభవాలు, గతంలో జరిగినవి ఎవరు ఎక్కడికి పోతాయి? సంతాప సభ అన్నది గుర్తుపెట్టుకుంటే అంతర్గత విచారణ జరపవచ్చు. దాన్ని బహిరంగంగా ఎందుకు చెప్తున్నారు? బహిరంగంగా చెప్పడం ద్వారా ఇక ముందు ఎవరు వెళ్ళకండి, వేదికలు పంచుకోకండి అని చెప్తున్నారు. అలా అయితే గతంలో కుల సంఘాల సభల్లో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా తెలుగుదేశంలో చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా వేదికలు పంచుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వేదికలు పంచుకోగలిగింది. ఇప్పుడు అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్నప్పుడు సంతాప సభలో పాల్గొంటే తలకిందులో ఏదేముంటుంది? అప్పుడు పంచుకునే వాళ్ళని అంత తప్పు పట్టారా? లేదే. ఇప్పుడు ఇక్కడ ట్రాప్లో పడ్డామని ఎందుకు అంటున్నానంటే ఒకరినే టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనే అవకాశం వస్తుంది కదా. రెండవది, అసలు అఖిల పరిషత్ సమావేశాలనే వరవడే వద్దా? రాష్ట్రంలో కీలకమైన సమస్యల మీద అఖిల పరిషత్ సమావేశాలు జరపాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, నిర్ణయం మీరే చేయొచ్చు. కానీ అభిప్రాయాలు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. మీరు కూడా అడిగారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అటువంటిది ఇప్పుడు ఒక విచారకరమైన సందర్భంలో కూడా వెళ్ళకూడదు అంటాం. ఇంకా మూడవది, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళ గోడు వినాలి, వాళ్ళ ఘోష వినాలి, ఇట్లా ఏదో అన్నారు అని. ఆయన ఎందుకు అన్నారు, ఆయన అనడంలో ఆయన వ్యూహం ఏంటి అనేది ఒకటైతే, అలా అనడాన్ని తప్పు పడితే అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది ఖచ్చితంగా అవతల వాళ్ళు రాజు కోరింది, రోగి కోరింది,
వైద్యులు ఇచ్చింది ఒకటే అన్నట్టు కాదా? ఈ అసహనం పదే పదే అసలు ఇంకెవరు ఒకరి నీడ ఒకరి మీద పడకూడదు. అదే ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యం అవుతుంది? రాజకీయంగా చేయొచ్చు. కాబట్టి ఇది శృతి మించిన ఈ ధోరణి అసలు పార్టీలు పెద్ద పెద్ద ఇంకా అస్సలు ఏదో ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద వాడకూడదు అన్నట్టుగా మీరు విధానాల పరంగా ఉండండి, అలాగే రాజకీయంగా మీ యంత్రాంగంలో మీరు తీసుకోండి. కానీ పిడుకు బియ్యానికి ఒకటే మంత్రం అని శుభము అశుభము, విషాదము వివాదము అన్నింటినీ ఒకటే విధంగా చూస్తే ఎట్లా? నా పాయింట్ మీరేం చేస్తారు, ఎవరు వాళ్ళు ఏం చేస్తారు అది కాదు. ఇలా చేయడం ద్వారా రెండు నష్టాలు వస్తాయి. ఒకటి, రాజకీయాల్లో ఈ రాజకీయ తేడాలు కాస్త ఒక వ్యక్తిగతమైన లేకపోతే ఇంకా శాశ్వతమైన శత్రుత్వాలుగా అసహనంతో మారడం. రెండవది, ఎవరైతే కులాలు లేదా ఇటువంటి అంశాలు ప్రధానంగా ముందుకు తేవడాన్ని ఒక వ్యూహంగా చేసుకుంటారో వాళ్ళకే ఇవి ఉపయోగపడతాయి. చూశారు కదా ఇలా అయ్యిందని. అందుకనే ఇది కౌంటర్ ప్రొడక్టివ్ అంటారు. ఈ చర్య పూర్తిగా కౌంటర్ ప్రొడక్టివ్. చక్కదిద్దుకోవాలి లేకపోతే ఏదైనా చెప్పాలంటే మీరు లోపల చెప్పాలి, కానీ దాన్ని ఒక భారీ ప్రచారం చేసి అయితే ఇవన్నీ మీకెందుకు మా పార్టీ, నిజమే ఎవరి పార్టీ చర్య వాళ్ళు తీసుకోవచ్చు. కానీ బహిరంగంగా ప్రకటించినప్పుడు దాని మీద బహిరంగంగా ఇతరులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. ఇంకొకటి, అసలు అఖిలపక్ష సాంప్రదాయం అన్నదాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తుంది ఈ వైఖరి. వేదిక పంచుకోకూడదు, ఎందుకు పంచుకుంటారు అన్నది కదా. ప్రజల కోసం అన్ని వేదికలు పంచుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద అన్ని పార్టీలు గొంతు కలపాల్సిందే. నదీ జలాలో నిధులు తెచ్చుకోవడం అది చేయకపోవడమే ఇప్పుడు లోపంగా ఉంది. ఇప్పుడు ఈ ఆదేశాలు ఈ సంజాయిషీల ద్వారా దాన్ని మీరు ఒక శాశ్వత ఫర్మానాగా మారిస్తే అది చాలా నష్టం చేస్తుంది.